గారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు పార్వతీదేవి అత్యంత భక్తితో శివలింగానికి అభిషేకం చేసి హారతులు, పూలు, బిల్వ పత్రాలు సమర్పించారు. ఆ రోజు ఆకాశంలో పూర్ణచంద్రుడు అపూర్వ కాంతులతో ప్రకాశిస్తున్నాడు. పార్వతీదేవి యొక్క గాఢమైన భక్తికి, తపస్సుకి సంతోషించినటువంటి పరమేశ్వరుడు వెంటనే ప్రత్యక్షమగ్గి, దేవి, నీ తపస్సుకు మెచ్చాను, నీ కోరిక తీరిద్ది. ఇక నుండి నువ్వు నా శరీరంలో అర్ధాంగినివిగా నిలిచిపోతావు అని గొప్ప వరాన్ని ఇచ్చారు. ఆ క్షణం నుండి శివుడు అర్ధనారీశ్వర రూపంలో ప్రసిద్ధి చెందారు. సగం శివుడు, సగం పార్వతి. ఈ రూపం పురుష ప్రకృతి ఏకత్వాన్ని, దంపతుల మధ్య సమత్వాన్ని సూచిస్తుంది. కేదారేశ్వర వ్రతం చేసిన పార్వతీదేవిలాగే ఈ వ్రతం చేసే స్త్రీలకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని